ప్రతిష్టని, భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసాన్ని మంట కలపటానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కలియుగదయం వెంకటేశ్వర స్వామి అంటే, లేదా ఆ వెంకటేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి చిన్న మెతుకైనా సరే అది స్వీకరిస్తే జన్మధైన్యమైనట్టుగా భక్తులు భావించేటువంటి తిరుమల తిరుపతి యొక్క స్వామివారి ప్రసాదం. అంటే వారు ప్రణాళికలు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో లేవకుండా తొక్కేయాలంటే అయితే హైందవ మతం, ఆ హైందవ మతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరును అడ్డం పెట్టుకు తొక్కాలనేటువంటి ప్రణాళికల్ని ఎన్నిక గెలిచిన రోజు నుంచే వాళ్ళు ప్రారంభించినటువంటి పరిస్థితులు మనకి మొత్తం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే అవగతం అవుతున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ తారీఖున, అంటే లెక్కించబడి గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ గా 4వ తారీఖున ఆయన డిక్లేర్ అయితే 12వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 12వ తారీఖున 2024న దానికి ముందే తిరుపతి ఈఓని, జేఈఓని అందరినీ విధుల నుంచి తొలగించడం, చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి 13 పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో వెళ్లి దర్శనం అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలంతా కూడా ఆయన కుట్ర, ఆయన విషపు బుద్ధి, ఆయన విషపు ఆలోచనలు మొత్తం కూడా ఆ రోజే మనకి, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంతా అవగాహన వస్తుంది మనకి. అమ్మ చంద్రబాబు అనే పరిస్థితులు ఆ రోజే ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమలలో అపచారాలు జరిగి మొత్తం ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తానని చెప్పాడు. తిరుపతి నుంచే ప్రక్షాళన చేస్తాను. తిరుపతి నుంచే ప్రక్షాళన చేసే ఆయన వెంటనే 15వ తారీఖున శ్యామలరావు అనేటువంటి కొత్త ఈవోని అపాయింట్ చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి అపాయింట్ చేస్తున్నప్పుడే ఇవాళ మనకు అర్థమవుతుంది, శ్యామలరావు గారిని అపాయింట్ చేసేప్పుడే ఆయనకి చెప్పి పంపించారా అని మనకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆయన 15వ తారీఖున ట్రాన్స్ఫర్ ఆర్డర్, అంటే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు. 23వ తారీఖున ఎప్పుడో తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకెందుకో నెయ్యి మీద అనుమానంగా ఉంది, ప్రసాదం నాణ్యత లేదనిపిస్తుంది, నాణ్యమైన ప్రసాదం కోసం నెయ్యిని టెస్ట్ చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడిది? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎక్కిన వారం 10 రోజుల్లోపే మేము ప్రసాదాన్ని పరీక్ష చేయదలుచుకున్నాం, నెయ్యిని పరీక్ష చేయదలుచుకున్నాం అని చెప్పారు. ఓ శాంపిల్ తీశారు, పరీక్ష చేశారు. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఉండగా ప్రమాణ స్వీకారం చేయకముందు 8 నెయ్యి ట్యాంకర్లు వస్తే దానిలో 4